ఎమ్ఎన్ఎస్ హన్మకొండ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు తీగల సుధన్ మాదిగ ఆధ్వర్యంలో తెలంగాణలోని 33 జిల్లాల ఎంఆర్పీఎస్ సదస్సుల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పొలిమేర బాలస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు కొడవటి తిరుపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తూముల రాజ్ కుమార్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోముల రాజ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ను అమలు చేసి మాదిగలకు హామీ ఇచ్చిన అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి హామీని కూడా నెరవేర్చాలని కోరారు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఏడి పాపన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఏడి పాపన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేదాసి మోహన్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జాతీయ అధ్యక్షులు వేడి పాపయ్య గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కేదాసి మోహన్ అన్న సూచన మేరకు ఈరోజు హన్మకొండ జిల్లా అధ్యక్షులు తీగల సుధన్ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పొలిమేర బాలస్వామి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మాదిగ జాతికి చేవల డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద దళిత అభయహస్తం ఇస్తా అన్నారు 12 లక్షలు. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి. అయ్యా మీరు అధికారంకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తుంది, అయినా దళితుల పట్ల చిన్న చూపుగా ఉంది. మాదిగ జాతికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మా ఓట్లతో గెలిచి ఈరోజు అటు పార్లమెంటులో కానీ ఇటు అసెంబ్లీలో కానీ మాదిగలకు రావాల్సిన నిధులు కానీ నియామకాలు కానీ ఏ రోజు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో మాట్లాడడానికి దాఖలు లేవు. గత ప్రభుత్వానికి మాదిగల సత్తా ఏందో చూపించి చిత్తుగా ఓడించడం జరిగింది. మరి మీరు ఇలా మాకు రావాల్సిన వాటాను ఇవ్వకపోతే వారి పట్ల గతి మీకు పడుతుంది. ఇకనైనా మాదిగ జాతికి చెందిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో దళితులకు దక్కాల్సిన వాటాల గురించి మీరు అసెంబ్లీ పార్లమెంట్ మాట్లాడి తగిన న్యాయం చేయాలి. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మాదిగలము